సో ఇవి పచ్చి పాలు అన్నమాట. కొంచెం ఇవి వేడి చేస్తున్నాము. ఇవి కొంచెం మరిగిన తర్వాత మనం తెచ్చుకున్న ఓట్స్ని, ఒక చిన్న కప్పు ఓట్స్ని అందులో వేసి మరగబెట్టాలి. ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నాము. ఇది జీడిపప్పు, బాదం పప్పు, ఇవి నైట్ అంతా సోప్ చేసి పెట్టిన చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్. సో ఓట్స్ అయిపోయిన తర్వాత ఇవి అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం చల్లారాక తిందాం. పాలు మరుగుతున్నప్పుడు ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి. సో ఓట్స్ కూడా ఉడుకుతూ ఉంటాయి ఈలోపు. సో ఇప్పుడు ఇది ఇలా ఉడికాక ఇందులో కొంచెం హనీ వేసుకుందాం. హనీ వేసి కలిపి ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో మనం ప్రిపేర్ చేసిన ఓట్స్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫస్ట్ టైం చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.